కార్యకర్తల యొక్క కష్టంతో ఎట్టి బస్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నేను గెలుస్తానని చెప్పి ఆ నమ్మకాన్ని విశ్వాసాన్ని ప్రకటిస్తా ఉన్నాను. ఎందుకంటే ఈరోజు ప్రజాహిత ప్రారంభించినాం. దాదాపు 3 అసెంబ్లీ నియోజకవర్గాలు పూర్తయినాయి. వేములవాడ, సిరిసిల్ల 4 అసెంబ్లీ నియోజకవర్గాలు పూర్తవుతున్నాయి. హుజాబాద్ కూడా, వేములవాడ, సిరిసిల్ల, హుజాబాద్ ఈ 4 నియోజకవర్గాల్లో కూడా ప్రజల నుంచి మంచి స్పందన ఉన్నది. పెద్ద ఎత్తున ప్రజలు తరలి రావడము, ఆశీర్వదించడము, స్వాగతం పలకడము, మోడీ గారిని ఎట్టి బస్సులో గెలిపిస్తామని చెప్పి, మోడీ గారిని ప్రధానమంత్రి చేస్తామని చెప్పి, మా ఓటు మోడీకే, ఇవి మోడీ ఎన్నికలు, ఢిల్లీలో ప్రధానమంత్రి నిర్ణయించుకునే ఎన్నికలు, మాకు నరేంద్ర మోడీ గారు ప్రధాని తప్ప వేరే ఏ పార్టీ నాయకుడు వాళ్ళ ప్రధానమంత్రి అభ్యర్థిని ఇంత ప్రకటించలేదు, చెప్తలేరు. కాబట్టి ప్రధానమంత్రిగా ఉన్నటువంటి ఏకైక అభ్యర్థి, ఏకైక నాయకుడు నరేంద్ర మోడీ గారే. కాబట్టి నరేంద్ర మోడీ గారికి ఎట్టి బస్సులు అయితే ఒకసారి ప్రధానమంత్రి చేస్తామని చెప్పి ఒక విశ్వాసాన్ని, నమ్మకాన్ని ఇలా ఎక్కడ ప్రజలు ప్రకటిస్తూ ఉన్నారు. వాస్తవం కూడా కాంగ్రెస్ పార్టీ ఇంత ప్రధానమంత్రి అభ్యర్థిని నిర్ణయించాలని ప్రకటించారు. ఇక్కడ కూడా ఇతర పార్టీలు ఇవి లేవు. ఇవి దేశ ప్రధాని నిర్ణయించే ఎన్నికలు. ఇటువంటి పరిస్థితుల్లో ఎన్నికల వాతావరణం దేశవ్యాప్తంగా ఉంటే ప్రధానమంత్రి అభ్యర్థులు కూడా వాళ్ళ పేరు చెప్పుకోలేని స్థితిలో ఉన్నారంటే వాళ్ళు ఏ విధంగా అధికారంలోకి వస్తారంటున్నారు అనుకుంటారో అర్థం కాదు. ఇప్పుడు కూడా మరి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు లేని దేశాన్ని ఈ దేశ ప్రజలు ఊహించుకునే స్థితిలో ఉన్నారు. దేశాన్ని రక్షించడం గాని, దేశ ఆర్థిక వ్యవస్థను పరీక్ష చేయడం గాని, ఈ దేశాన్ని అభివృద్ధి చేయడం గాని, తెలంగాణకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి దాదాపు 10 లక్షల కోట్ల రూపాయల నిధులు ఇవ్వడం గాని, అనేక సంక్షేమ పథకాలు అమలు చేయడం గాని, కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి నిధులు ఇవ్వడం గాని, కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో కూడా సంక్షేమ పథకాలు అమలు చేయడం గాని, కరీంనగర్ పార్లమెంటు సభ్యుని గాని గెలిచిన తర్వాత దాదాపు 12,000 కోట్ల రూపాయలకు పైగా నిధులు తీసుకొచ్చిన విషయంలో గాని ఇవన్నీ గుర్తించిన ప్రజలు ఎట్టి బస్సులో భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇవ్వడానికి ఇలా ముందుకొస్తా ఉన్నారు. దానివల్లనే ఇవాళ ప్రజాహిత యాత్రను పూర్తి స్థాయిలో విజయవంతంగా ముందుకు సాగుతా ఉన్నది. తప్పకుండా మిగతా మానకొండూరు, చుప్పదండి, కరీంనగర్ నియోజకవర్గాలు కూడా ఈ యాత్రను విజయవంతంగా పూర్తి చేస్తాం. హుజాబాద్ అసెంబ్లీకి సంబంధించి కేవలం 7 సంక్షేమ పథకాలకే ఇన్ని నిధులిస్తున్నాం. ఉపాధి కూలీలకు సంబంధించి గ్రామీణ ఉపాధి హామీ కూలీకి సంబంధించి 103 కోట్ల 63 లక్షల రూపాయలు ఇచ్చినాం. మెటీరియల్ కంపోనెంట్ కోసము 80 కోట్ల 7 లక్షల రూపాయలు ఇచ్చినాం. చెట్లు పెంచడానికి మొక్కల పెంపకం కోసం 79 కోట్ల 6 లక్షల రూపాయలు ఇచ్చినాం. 14వ 15వ ఆర్థిక సంఘ నిధులు 100 కోట్ల 8 లక్షల రూపాయలు ఇచ్చినాం. ట్రైసైకిళ్ల కోసం 32 కోట్ల 5 లక్షల రూపాయలు, మరుగుదొడ్ల నిర్మాణం కోసం 18 కోట్ల 64 లక్షల రూపాయలు, పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 91 కోటి 44 లక్షల రూపాయలు, రూట్ బండ్ మిషన్ కింద 10 కోట్ల 8 లక్షల రూపాయలు, దాంతోపాటు సీఆర్ఎఫ్ ఫండ్స్ గాని, గ్రామీణ సడక్ యోజన గాని. హుజాబాద్ అసెంబ్లీకి సంబంధించి జమ్మికుంట మండలం కోరేపల్లి నుంచి తనుగుల వరకు 10 కోట్లతో రోడ్ల నిర్మాణం, వీణవంక మండలం చెల్లూరు కేశవపట్నం రోడ్డుకు 20 కోట్లు, ప్రధానమంత్రి సడక్ యోజన ద్వారా కమలాపూర్ గునిపర్తి చెల్లపల్లి రోడ్డుకు 4 కోట్ల 74 లక్షల రూపాయలు, హుజరాబాద్ సిరిసపల్లి తక్కలపల్లి రోడ్డుకు 2 కోట్ల 27 లక్షల